రెండవ తిమోతి రెండవ అధ్యాయం 7-8 వచనాలు మధ్యాహ్నం. రెండవ అధ్యాయం 7-8 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములు పాలివాడవై. దేవుడి మాటలు మన వీడిలో ఆశీర్ణ ప్రార్థన. ప్రేమ కలిగిన నీతి స్వరూపుడవు ప్రేమా స్వరూపుడవునైన మా పరమరక్షక, ఈ వందనములయ్యా. నేటి సాయంత్ర వేళ అగాపే సంఘ పురుషుల ప్రత్యేక ప్రార్థనముగా మరొకసారి మేము సమకూడుట ఈ కేవలము నీ వలన జరిగిన కార్యము. అందరినీ ప్రేరేపించిన వాడవు నీవు, బలపరిచిన వాడవు నీ, వచ్చుటకు అనుకూలపరిచిన వాడవు. ఇంతమందిలో ఈ ప్రేరేపణ ఈ భారము కలిగింది, వెళ్ళాలనే ఉద్దేశం స్థిరపడింది. అందరికీ ఎన్నో ఆటంకాలు కలిగే ఉంటాయి, అన్ని అధిగమించి వారు రాగలిగినారంటే ఇంత దూరము రావడం నీ కార్యమే తప్ప మా కార్యం గనక నీవు ఆరంభించిన ఈ కార్యం మీరే ముగించండి, అంతముదనక కొనసాగించి మమ్మల్ని చెక్కండి, మలచండి. మాకు కావలసిన వర్తమానము పరలోకము నుంచి మీరు అందించండి అయా. మీ దాసుని పరిశుద్ధ రక్తంతో బాగుగా కడిగి అగ్నితో కాల్చి అభిషేకించి స్వరమును వినబడజేసి మమ్మల్ని అందరినీ కూడా వెలిగించి మండించమని ఇందు మూలముగా ఈ సర్వ ప్రపంచమును మీరు ఆశీర్వదించమని యేసునామమున వేడుచున్నాం. ప్రభునందు ప్రియులారా, మనము చదివినటువంటి లేఖన భాగములో దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఎటువంటిదో దానిని గూర్చిన వర్ణన, దేవుడు అనుగ్రహించిన ఆత్మాభిషేకం ఎటువంటి విషయం ఇక్కడ చెప్పబడింది. దేవుడు మనకు ఇచ్చాను, గాడ్ హ్యాస్ గివెన్ us, పరిశుద్ధాత్మను ఇచ్చాడు అనే విషయం చెబుతున్నాడు. కాబట్టి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను అనే మాట. ఆ ఇచ్చెను అనే మాట ప్రత్యేకంగా రౌండ్ ఆఫ్ ఇచ్చెను. గాడ్ హ్యాస్ గివెన్ us ద హోలీ. దేవుడు మనకు ఆత్మను. పౌలు భక్తుడు జనరలైజ్ చేసి మాట్లాడుతుంది, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని. ఆయన ఇంతకు ముందు అపొస్తలుల కార్యాలు 18 కదా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అని ఆయన అడిగాడు. 19 కార్యాలు 19వ అధ్యాయంలో అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశముల్లో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను ఇతిరా. వాళ్ళ వాలకం అనుమానంగా కనపడింది. వాళ్ళు బాగానే పాటలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు, ఏదో దేవుని యందు భక్తి ప్రదర్శిస్తున్నారు, కానీ వీళ్ళ లోపల ఏదో లోపము ఉన్నది. బాబు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను ఇతిరా అనంటే అసలు ఆత్మ ఉన్నాడు అనేది మాకు ఎవరు చెప్పండి. అలాంటప్పుడు మరి మీరు ఎలాగూ బాప్తిస్మం పొందారయ్యా? పరిశుద్ధాత్మ అనే నామమే వినకుండా మీరు ఎట్లా అంటే అర్థం ఏమిటి? మీరు సరిగ్గా బాప్తిస్మం పొంది ఉంటే మీకు పరిశుద్ధాత్మ అనే పేరేనా వినబడుతుంది. ఆ పేరు కూడా వినబడకుండా మీకు బాప్తిస్చిన వాడేవాడు అంటే బాప్తిస్మములో ఆ పేరు తప్పక వినబడుతుంది. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ సన్నిధి అనేది మీ లోపల పించటం లేదు. మీరు ఆత్మను పొందారా అని అడిగాడు. వాళ్ళనేమో మీరు ఆత్మను పొందారా అని అడిగాడు. తిమోతికేమో మీరు పొందారు కదా. 2 తిమోతి 1:7 దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాను అంటే సరైన రీతిగా మీరు పరిశుద్ధాత్మ, సరైన రీతిగా మీరు రక్షణ పొంది, సరైన రీతిగా మీరు మారు మనసు పొంది నీటి బాప్తిస్మం పొంది ఉంటే దేవుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చేశాడు, ఆల్రెడీ ఇచ్చేశాడు. అడిగి పొందేది వేరు, అడగకుండానే పొందేది వేరు. పరిశుద్ధాత్మను పొందుట 2 అంచెలుగా ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుట 2 అంచెలుగా ఉన్నది. అడుగకయే పొందుట ఒకటి, అడిగి పొందుట ఇంకొకటి. ఏమండి, అడుగకయే ఎప్పుడు పొందుతామంటే సరైన మారు మనస్సు పొంది పశ్చాత్తాపము అనుభవించి నీటిలో ముంచడం బాప్తిస్మం పొందినప్పుడు, యేసు రక్తములో విశ్వాసముంచి యేసు రక్తంలో కడుగబడి నీళ్లలో బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చేస్తాడు. అందులో అనుమానం లేదు. ఇది వాగ్దానము. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38-39 వచనాలు చూడండి. మీరు మారు మనస్సు పొంది మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఈ రెండేమో పొందుడి అనే విషయాలు, ఆజ్ఞలు చేయండి అంటున్నాడు. ఏమిటి 2 ఆజ్ఞలు?
మారు మనసు పొందుడి, అది ఆజ్ఞ. తర్వాత మీరు నీటి బాప్తిస్మం పొందుడి అనేది ఆజ్ఞ. ఈ రెండు మీరు పూనుకొని పొందాలి. నేను మారు మనసు పొందాలని నీవు అనుకోవాలి, అది నీ చేతిలో ఉంది. బాప్తిస్మం పొందాలని నీవు అనుకోవాలి, ఆశపడాలి. అయ్యగారిని పీడించి బాధ పెట్టి ఎట్లాగైనా సరే నువ్వు పొందాలి, నీ మీద ఉంది బాధ్యత. ఆ తరువాత మీరు పరిశుద్ధాత్మను పొందుడి అనడం లేదు. మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. మీరు మారు మనసు పొందుడి, నీటి బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుడి అన్నాడా, పొందుదురు అన్నాడా? పొందెదరు ఆటోమేటిక్గా. నిజంగా మారు మనస్సు పొంది, నిజంగా నీళ్ళలో సరైన బాప్తిస్మం పొందితే, నిజమైన విశ్వాసం, నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం నీలో ఉంటే, నిజంగా నీలో నమ్మకం, విశ్వాసం ఉంటే రక్షణ నీకు కలుగుతుంది గనుక అప్పుడే నీ లోపలికి, నీ హృదయం లోపలికి పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు. ఇది వాగ్దానం, తండ్రి వాగ్దానము. ఈ వాగ్దానం అన్నాడు కదా 40వ వచనం చదవండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 39వ వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వాళ్ళందరికీ ఇచ్చెను. ఏ వాగ్దానము? మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మను పొందుతారు అనే వాగ్దానం మీకు చెందుతుంది, మీ పిల్లలకు. అంటే ఫర్ ద కమింగ్ జనరేషన్. కొంతమంది పరిశుద్ధాత్మకు విరోధులు ఉన్నారు. ఆ డినామినేషన్ ఏం చెప్తారంటే, ఇది ఫస్ట్ జనరేషన్లోనే ఉందండి ఆత్మ, ఇప్పుడు అవసరం లేదండి. మొదటి శతాబ్దములో అపోస్తలులకు దేవుడు ఇచ్చాడు, ఆ తర్వాత నుంచి లేదు అని చెప్తారు. అట్లాంటి వాళ్ళ కొరకు దేవుడు ముందే రాయించారు. ఈ తరములోనే కాదు, రాబోయే తరములో కూడా ఎవరు పొందినా వాళ్ళు చదువుకోవచ్చు. మీ పిల్లలకును, వాడు మళ్ళీ చదువుకుంటే మీ పిల్లలకును. అంటే ఫర్ ఆల్ కమింగ్ జనరేషన్స్ పరిశుద్ధాత్మను మీరు తప్పకుండా పొందుతారు అనే వాగ్దానం మీ పిల్లలకును. తర్వాత ఓన్లీ ఈ దేశంలోనే అనుకుంటారేమో, లేక ఇస్రాయేలుకి అనుకుంటారేమో, అది వాళ్ళకి కాబట్టి వచ్చిందండి మనకు కాదు అంటాడేమోనని దూరస్తులందరికీ, రాబోయే తరములో మళ్ళీ దూరస్తులందరికీ. ఇక ఈ కాలము ఆ కాలము, ఈ జనము ఆ జనం అనే భేదాలు ఎందుకు, ఆ ప్రస్తావన ఎందుకు? వీరు వారని లేకుండా దేవుడు ఎంతమందిని అయితే పిలిచాడో వాళ్ళందరికీ చెందుతుంది ఆత్మను గూర్చిన వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కని లోపల ఎవరున్నారన్నమాట? పరిశుద్ధాత్మ ఉన్నాడు. దీన్ని బట్టి అనుదినము మనము దేవుని స్తుతించాలి. దేవా, నాలో నీ ఆత్మ వసింపజేశావు, నాలో నీవే ఉన్నావు, నీకు వందనాలు అని అనుదినము దేవుని స్తుతించాలి. పొద్దున్నే మనం మోకరించి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడి, పరిశుద్ధాత్మ నీవు నాలో ఉన్నావయ్యా, నీకు వందనాలు, అనుమానం లేదు నీవు నాలో ఉన్నావు అని ఆయన్ను స్తుతించగలిగితే ఆ దినమంతా మీరు పరిశుద్ధాత్ముని సన్నిధి ప్రత్యేకంగా అనుభవించగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీ జీవితంలో చూడగలుగుతారు. ఆత్మదేవుని స్వరాన్ని వినగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవునితో మీరు సహవాసము, స్నేహం చేయగలుగుతారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను, ఇచ్చెను. ప్రియులారా, ఎందుకు మనలోనికి ఆ ఆత్మను పంపెను? మన మంచోళ్ళు, మన నీతిమంతులు, మన పర్ఫెక్ట్గా ఉన్నామన రీజన్ చెప్పాడు. మీరు కుమారులై ఉన్నందున. తండ్రి తన ఆస్తిని కొడుక్కి ఇవ్వాలి. వాడు నల్లగా పుట్టిండు కనుక నేను ఆస్తిని ఇయ్యను అంటే ఒప్పుకుంటుందా లోకం? నేను అనుకున్నంత లావు వీడు లేడు, నేను అనుకున్నంత పొడుగు ఎదగలేదు, పొట్టిగా ఉన్నాడు, వీనికి నేను ఆస్తిని ఇవ్వను అంటే ఒప్పుకుంటుందా లోకం? ఊళ్ళో ఎవడు ఒప్పుకోడు, ప్రభుత్వం ఒప్పుకోదు. వాడు పొట్టిగా ఉండని, నల్లగా ఉండని, తెల్లగా ఉండని, లావు ఉండని, సన్నం ఉండని, చట్టిముక్కు ఉండని, ఎత్తుపళ్ళు ఉండని, బోడిగుండు ఉండని, ఒత్తుగా జుట్టు ఉండని, వాడు ఎలాగైనా ఉండని, నీకు పుట్టాడా లేదా అదొకటే పాయింట్. వాడు అందంగా ఉంటే నీ కొడుకు, అందం కాకుంటే నీ కొడుకు గాడా? కొడుకు, నీకు పుట్టిన కొడుకు కుమారుడికి కానీ కుమార్తెకు కానీ ఎలాగా జన్మాంతం, ఇక ఆ జీవితాంతం వరకు ఎలాగో హక్కు ఉంటుందో అలాగే దేవుని దగ్గర మనకు హక్కు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకయ్యా పరిశుద్ధాత్మ అనే ప్రశస్తమైన ధననిధిని దేవుడు మనకి ఇచ్చాడంటే ఒకటే సింపుల్ రీజన్, కొడుకులై ఉన్నందున. జస్ట్ బికాజ్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తుని అంగీకరించావో అప్పుడే నీవేమైపోయావు?
దేవుని కొడుకు అయిపోయావు. ఎప్పుడు మర్చిపోవద్దు. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో, మీలో యేసును నిరాకరించిన వారు ఎవరైనా ఉన్నారా? యేసు నాకొద్దు పో అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసయ్య కావాలి. ప్రాణం కంటే ఎక్కువ యేసయ్య కావాలి. అన్నం కంటే ఎక్కువ యేసయ్య మనకు కావాలి. ఆక్సిజన్ కంటే యేసయ్య మనకు ఎక్కువ కావాలి కదా. ఎవరన్నా మీరు ఊహించగలరా? యేసయ్య లేకుండా జీవించేస్తానా? ఏం యేసయ్య ఓడి నాకు అక్కర్లేదు పో అనే తలంపు వస్తుంది ఎప్పుడైనా చాలా బాధలో ఉన్నప్పుడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఎందుకు నేను ఇంకా ఆయన్ని నమ్ముకుని ఏం లాభం అనే మనసు వచ్చినా మనకు తెలియకుండా మరుక్షణమే పశ్చాత్తాపం వస్తుంది. అయ్యో నా ప్రశస్తమైన యేసయ్యా, నువ్వు లేకుండా ఎట్లా బ్రతకాలయ్యా నేను? పోని బోడి ఉద్యోగము, బోడి పెళ్ళి, ఏదైనా కానీ, ఏది ఉన్నా ఏది లేకపోతే నువ్వు ఉండాలయ్యా, నువ్వు లేకపోతే ఎలాగా అనే మనసు వస్తుంది. ఎందుకనగా మనం యేసును తృణీకరించిన వాళ్ళము కాదు, యేసును మనము అంగీకరించిన వాళ్ళం. 11వ వచనంలో ఒక గుంపును చెప్పాడు, 12లో ఒక గుంపు చెప్పాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. లోకంలో రెండు వర్గాలు. యేసును అంగీకరించని వర్గం, యేసును అంగీకరించిన వర్గం. యేసు నాకు వద్దుపో అన్న వర్గం ఒకటి, అమ్మమ్మో యేసు నాకు కావాలి అన్న వర్గం ఒకటి. అంతే. దేవుని కుమారుడు నాకు కావాలి అన్న వర్గం ఒకటి, ఆయన నాకు వద్దుపో అన్న వర్గం ఒకటి. అయితే ఇక్కడున్న మనం అందరము కూడా ఏ వర్గంలో ఉన్నామంటే యేసును అంగీకరించిన వర్గం. మనలో వేరే లోపాలు ఉండొచ్చు, లేవని కాదు, అందరిలో ఉంటాయి. నాలో లోపాలు ఉంటాయి, నీలో ఉంటాయి, అందరిలో ఉంటాయి. లోపము లేనివాడు ఎవ్వడు ఉండడు. దేవుడు ఒక్కడే, లోపము లేనివాడు దేవుడు ఒక్కడే. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ బై గాడ్స్ స్టాండర్డ్స్. మనుషుల్లో మనమేమనుకుంటామంటే వాడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు ఎక్కువ చెడ్డోడు, వాడు తక్కువ చెడ్డోడు, వీడు ఎక్కువ మంచోడు, తక్కువ మంచోడు అని. రాజుగారికి 2 భార్యలు, పెద్ద భార్య చాలా మంచిది అంటే చిన్నది మంచిది కాదది. ఇలా కంపారిజన్ అంతా మనం పెట్టుకుంటాం. దేవుడు అంటాడు, ఎవరు పిచ్చోళ్ళారా, మీరు అందరూ చెడ్డోళ్ళే పోండ్రా, ఇందులో మంచోడు ఎవడు ఉన్నాడు? ఒక మగ ఎలుక ఒక ఆడెలుకలు పెట్టండి, ఎక్కడైనా పెంచండి అండి. ఇక తామర తంపరగా నెలకు అవి పిల్లల్ని పెడతానే ఉంటాయి. ఎన్ని పిల్లలు పెడతాయంటే వందలు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రేస్ అది ఎలుకలు. భారతదేశంలో ఇప్పుడు మనుషుల జనాభా కంటే ఎలుకల జనాభాని ఎక్కువ ఉన్నదని ఒక సర్వేలు తేలింది. ఎన్ని ఎలుకలు చంపినా మళ్ళీ పుడుతూనే ఉంటాయి. అదొక తెగులు ఎలుకలు అనేది. ఎన్ని జనరేషన్స్ అయినా పొరపాటును కూడా అందులో ఒక కోతి పుట్టదు, అన్ని ఎలుకలే. ఇన్ని వేలు లక్షలు కోట్లు పుట్టినాయి కదా, పొరపాటున ఒక పిల్లి పుడుతుందా అంటే పుట్టదు. ఆ జాతి అంతే. దేవుని బిడ్డలారా, పుట్టుకతో మనకు వచ్చేటటువంటి గొప్ప హక్కు. దేవుని కడుపున మనం పుట్టాము, దేవుని కడుపున మనం పుట్టాము. ఎట్లా పుట్టామంటే ఆయనను అంగీకరించుట వలన. పుట్టుక అనేది చాలా కీలకం. ఇప్పుడు నేనంతా మా నాన్నలాగా ఉంటాను, ఏమండి? నేను మా నాన్నలాగా ఉంటాను, ఎందుకంటే ఆయనకు పుట్టాను కాబట్టి. మా అమ్మ పోలికలు, మా నాన్న పోలికలు ఉంటాయి. ఇట్లా ఉండకుంటే బాగుండు. నేను ఫలానా సినిమా స్టార్ లాగా ఉంటే బాగుండని అనుకుంటే నేను అవుతాను అట్లా కాను. ఫలానా సినిమా స్టార్ చాలా పొడుగున్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఆయనలాగా ఉంటే బాగుండు అని అనుకుంటే కొంతమంది సినిమా స్టార్ లాగా క్రాఫ్ చేసుకుని, ఫలానా సినిమా స్టార్ లాగా డ్రెస్ వేసుకొని వాళ్ళలాగా అంతా మేనరిజమ్స్ అన్ని ఇమిటేట్ చేస్తారు. ఎవడు కూడా వీళ్ళు చూసుకొని స్టార్ అనుకోడు. ఓహో వాళ్ళలాగా తిప్పలు పడుతున్నాడు అనుకుంటారు తప్ప, అరే మన ఊరికి సినిమా స్టార్ వచ్చిండని ఎవరు అనుకోరు. ఎవరిన పోయి అబ్బా ఏం సార్ ఆటోగ్రాఫీ ఏంటి సార్, సినిమా స్టార్ మీరు మా ఊరికి వచ్చి అనుకోరు. వాడిని చూసి అందరు నవ్వుకోవడమే తప్ప వాడిని చూసి ఎవరు కూడా యాక్టర్ అనుకో. కానీ జన్మము చేత మనము తల్లిదండ్రుల పోలికలు మనకు వస్తాయి, వద్దనుకున్నా అవి తీసేసుకోలేము. అట్లాగే నూతన జన్మ చేత మనకు యేసయ్య రక్తం వచ్చింది, యేసయ్య పోలిక వచ్చింది, అది తీసేద్దామన్నా పోయేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కుమారులై ఉన్నందున. ఎప్పుడయ్యాం కొడుకులం అంటే అంగీకరించిన వర్గంలో మనం ఎప్పుడు వచ్చాము? యేసును అంగీకరించిన వారందరూ దేవుని కుమారులై ఉండుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు కుమారులు అంటే ఆ 13వ వచనంలో చెబుతాడు, వారు దేవుని వలన పుట్టినవారు. ఎవరయ్యా దేవుని వలన పుట్టారు? యేసును అంగీకరించిన వారందరూ దేవుని వలన పుట్టిన వారే గాని వారు రక్తము వల్లనైనా, మానుషేచ్ఛ వల్లైనా, శరీరేచ్ఛ వల్లనైనా పుట్టిన వాళ్ళు కారు. దే ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. వారు దేవుని వల్ల పుట్టినవారు.
యేసయ్య నాకు కావాలి, యేసే నా రక్షకుడు, నా దేవుడు అని ఎప్పుడైతే యేసు మీద నమ్మకం వచ్చి ఆశ కలిగిందో, గురి కలిగిందో, ఇమ్మీడియట్గా నువ్వు దేవుని కుటుంబంలో పుట్టిన వానిగా దేవుడు లెక్కేసుకుంటున్నాడు. ఇక ఎట్లాగూ పుట్టావు కాబట్టి ఆ తర్వాత లోపాలు ఎవరికైనా నాలో ఉండొచ్చు, మీలో ఉండొచ్చు, అందరిలో లోపాలు ఉండొచ్చు. ఒక కుటుంబంలో 5-6 పుట్టి అందరూ అందంగా ఉంటారని కాదు, అందరూ ఒకే ఒడ్డు పొడుగు ఉంటారని కాదు. ఒకడు బక్క ప్రాణం, ఒకడేమో టుంటుం లడ్డులాగా ఉంటాడు, ఒకడు పొడుగు, ఒకడు పొట్టి, ఒకడు తెలివైనోడు, తెలివి తక్కువడు. నా కొడుకు తెలివి తక్కువడు కాబట్టి వానికి నేను 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యిండు కాబట్టి నేను ఆస్తి ఇయ్యను అంటే ఊరు ఒప్పుకుంటుందా? నవ్వుతారు అందరూ. పిచ్చోలాగా ఉన్నావా నువ్వు? అయితే 10th ఫెయిల్ అయితే ఆస్తివా? ఎవ్వరు ఒప్పుకోరు. మీరు కుమారులై ఉన్నందున మీ జన్మ హక్కుగా తన ఆత్మను దేవుడు మీలోని పంపించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని మనం గుర్తించాలి. అభిషేకము వేరు. పెంటకోస్టల్ డాక్ట్రిన్ వలన వచ్చిన గొప్ప నష్టం ఏమిటంటే ఆత్మాభిషేకం కావాలని అడుగుతూ మనలోనే ఉన్న పరిశుద్ధాత్మను వారు పట్టించుకోవడం మానేశారు. అభిషేకము లేనోళ్ళు, అన్య భాషలు మాట్లాడిన వాళ్ళని వాళ్ళు ఆత్మ లేనివారు అని పేరు పెట్టేశారు. అంటే నీ లోపల ఆత్మ లేదు అనేసారు. ఎందుకు? భాషలు రాలేదు కాబట్టి. భాషలు, ప్రవచనాలు, కృపావరములు సెకండ్ స్టెప్, అడిగి పొందుట. ఏమండి? పరిశుద్ధాత్మను పొందడం 2 అంచెలు అన్నాను. గలతీ 4:4లో కుమారులై ఉన్నందున పొందుట. లూకా 11:12లో అడిగి పొందుట. ఏమండి? అడిగితేనే కానీ ఇయ్యంత ఒకటి ఉంది. లూకా 11:12 మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వ ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రియు ఎంతో నిశ్చయంగా తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా. కొడుకులై ఉన్నందున ఇచ్చుట వేరు, అడిగినందున, కుమారులై ఉన్నందున ఇచ్చేది నీలో నివసించే పరిశుద్ధాత్మ. అడిగారు కాబట్టి ఇచ్చేది తల మీద నిలిచి ఉండే అభిషేకము. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు అభిషేకం ఉండొచ్చు, లేకపోవచ్చు. అభిషేకం ఉన్నా లేకపోయినా దేవుని కుటుంబంలో ఒక కొడుకుగా జన్మించిన క్షణానని నీ లోపల ఆత్మ వచ్చేశాడు కాబట్టి నువ్వు అప్పుడప్పుడు అబ్బా తండ్రి అని దేవుని నాన్నగారిలాగా పిలుద్దామని మైండ్ వచ్చేసింది నీకు. ఎందుకు వచ్చింది? అబ్బా తండ్రి అని ఎందుకు మొరపెడుతున్నావు? శ్రమ రాగానే దేవుని తట్టు చూస్తావు. దేవా ఏంటి ఇట్లా దెబ్బ కొట్టావు, ఏంటి ఇట్లాగా నన్ను బాధ పెట్టావు, ఇలా డిసప్పాయింట్ చేసావేంటి? శ్రమ రాగానే కళ్ళు పైకి పోతున్నాయి. అడగాలి దేవుని దగ్గర, ఆక్రందన చెయ్యాలి, అంగలార్చాలి. ఎందుకు ఆ మైండ్? దేవుని సొంత కొడుకు ఆత్మ నీ లోపల ఉన్నందుకే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు మనకు ఆత్మను ఇచ్చెను. ఆత్మాభిషేకము కావాలి అనే బోధ అవసరమే. కానీ ఆత్మాభిషేకం కావాలని ఆశపడి లోపలనే ఉన్నాయనను మనం నిర్లక్ష్య పెట్టడం మంచిది కాదు. దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచొద్దు, ఆత్మను ఆర్పొద్దు. ఆయన సంగతి మనం గుర్తుపట్టాలి. నేను మీ ఇంటికి వచ్చాను, కూర్చున్నాను, ముందు గదిలో కూర్చున్నా, గంట అయింది మీరు మాట్లాడలేదు. 10 గంటలు, 2 రోజులు, నెల రోజులు మీ ఇంట్లో ముందు గదిలో కూర్చున్నా మీరు మాట్లాడలేదు. అప్పుడు నేను ఏమనుకుంటాను? మీరే ఒక బంధువులు ఇంటికి పోయి కూర్చుంటే వాళ్ళు అస్సలు మాట్లాడకపోతే మీరు ఏమనుకుంటారు? బాధపడరా? అప్పో నీళ్ళే అని అనుకుంటారేంటి? మీ హృదయం చాలా గాయపడుతుంది. ఏంటండి నేను శ్రమ తీసుకొని దేశ విదేశాలు ఎక్కడిక్కడి నుంచో దాటి నేను వచ్చి మా బంధువుల ఇంటికి వస్తే, మా చుట్టము కదా అని వస్తే అసలు మాట్లాడడం లేదేంటి, వీళ్ళు పలకరించడం లేదేంటి అని మనం బాధపడవు? మెంటల్ కేసు అయిన పిచ్చోడు తప్ప ఇంకెవడైనా సరే బాధపడతారు కదా. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘములో ఎన్నో శతాబ్దాలుగా బాధపడతా ఉన్నారు. నేనున్నాను, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు. మా ఇంటికి వచ్చినందుకు వందనాలు పరిశుద్ధాత్మదేవా, నాలో ఉన్నందుకు నీకు వందనాలు, నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, నన్ను కాపాడుతున్నందుకు నీకు వందనాలు, నాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు అని ప్రతిరోజు ఆయనతో ఉదయమే చెప్పి చూడండి. ఆ రోజంతా దేవుడు మీకు ప్రక్కనే వచ్చి నడిచినట్టుగా మీరు అనుభూతి చెందుతారు. దేవునికి స్తోత్రం కలుగు. మరి దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాను అనేది ఇంతవరకు నేర్చుకో. ఆ ఇచ్చేసిన ఆత్మ నీకు తెలియకుండానే నువ్వు అడక్కపోయినా నీలోనికి వచ్చేసిన ఆత్మ ఎలాంటి వాడు అంటే పిరికితనము గల ఆత్మ కాదు అన్నాడు. పిరికితనము గల ఆత్మ కాదు గనుక దేవుని కడుపున పుట్టిన వారిలో ఏముండకూడదు? పిరికితనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ లోపల దేవుని కుమారుని ఆత్మ ఉంది, యూదగోత్రపు సింహము యొక్క ఆత్మ ఉంది, విశ్వ చక్రవర్తి యొక్క ఆత్మ ఉంది. కాబట్టి నువ్వు ఏ సమస్యకైనా భయపడడానికి వీలు, ఏ శక్తికైనా ఏ వ్యక్తికైనా నువ్వు భయపడొద్దు.
ఆయన మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడు అంటే భయపడే ఆత్మ కాదు, పిరికితనం ఉన్న ఆత్మ కాడు అని కాంట్రాస్ట్లో 3 సంగతులు చెప్పాడు. శక్తి కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఇంద్రియములు అనగా మన అవయవములు అని. ఇంద్రియము అంటే 5 పంచ జ్ఞానేంద్రియములున్నవి, పంచ కర్మేంద్రియములున్నవి. వీటిని నిగ్రహించుకొనుట. ఇంద్రియ నిగ్రహము, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆయన ఇచ్చాడు. కాబట్టి మీకు తెలుసో లేదో గాని మీ లోపలైతే ఒక ఆత్మ ఉన్నాడు. ఆయన ఇంద్రియ నిగ్రహము కలిగిన గనక శోధనలో నీవంత తొందరగా లొంగిపోవాల్సిన అవసరం. ఏదైనా మీకు బలమైన శోధన వచ్చింది అనుకోండి, శోధన రాకుండా ఉంటుందా మనిషికి? ఉండదు. చెట్లకు గిట్లకైతే శోధన రాదు, కానీ మానవునికి, అందులో రక్షణ పొందిన వానికి తప్పక శోధన వస్తుంది. ప్రభువైన యేసు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందగానే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములో శోధింపబడుటకు కొనిపోబడెను. శోధించబడడానికి ఎవరు తీసుకుపోయారు? ఆత్మే తీసుకుపోయాడు. గనక శోధన రాని క్రైస్తవ జీవితం ఉండదు. శోధన వస్తుంది. నాకైనా వస్తుంది, నీకైనా వస్తుంది, డాక్టర్ మార్టిన్ లూథర్కైనా వచ్చింది, పౌలుకైనా వచ్చింది, ఏ భక్తుడికైనా వచ్చింది. శోధన వచ్చింది అని పెద్ద విడ్డూరంగా చెబుతావేంటి? మీ శరీర ధర్మములు నీకెంత సర్వసామాన్యము, ఆకలి, దాహము, ఏమండి, కాలకృత్యములు ఎంత సహజమో, శోధన రావడం కూడా అంతే సహజం. ఆకలి అయింది అని పెద్ద విడ్డూరంగా నువ్వు న్యూస్ పేపర్లు వేస్తావేంటి? ఎవరికి కాలేదు ఆకలి? దాహం వేసింది, నిద్ర వచ్చింది అని న్యూస్ పేపర్ ఐటమ్ అదేమన్నా? టీవీ 9కి ఇచ్చేసి మొన్న నాకు ఆకలి వేసింది అని చెప్తావేంటి? తింగరోడు అవతలికి వెళ్ళరా, ఆకలి వేసింది ఎవడికి? అందరికీ వేసింది అన్న. ఏ న్యూస్ చెప్పిన పిచ్చోడెవడు? జర్నలిస్టు న్యూస్ చేయండి అంటాడు ముందు ఛానల్ ఓనరు. ఎవడికి ఆకలి కాలేదు? అందరికీ అయింది. శరీర ధర్మములు, ఆకలి, దప్పిక, నిద్ర, కాలకృత్యములు ఎంత సహజమో మనకు శోధన కూడా అంత సహజము. పాపము చెయ్యాలి అని ఆ తలంపు రావడమే శోధన. శోధన అంటే అర్థం ఏంటి? పాపము కాదు, శోధన అపవిత్రత కాదు, శోధన తప్పు కాదు. శోధన అనగా పాపం చెయ్యాలి అనే బలమైన ప్రేరేపణ ఒకటే శోధన. ఆ శోధనకు లొంగితే మనకు అప్పుడు అది పాపం అవుతుంది. బలంగా దుష్టుడు తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి నీ మీద చెయ్యి 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 చెయ్యి, తప్పు చెయ్యి తప్పు చెయ్యి తప్పు అని బాగా వాడు బలవంతం చేయడం పేరే శోధన. శోధకుడు అని వానికి
ఎవరికి ఉండదు శోధన? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. శోధన సహించువాడు ధన్యుడు. ఏమండి? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడ్డవాడు ధన్యుడు. మళ్ళీ శోధన సహించినవాడు ఎవడయ్యా ధన్యుడు అంటే? శోధన సహించినవాడు. మనకు తప్పక శోధన వస్తుంది. అయితే ఆ శోధన సమయంలో మనము ఒక్క సంగతి గుర్తు చేసుకోవాలి. ఈ శోధనకు లొంగిపోవడానికి నేను పిరికి ఆత్మను పొందలేదు, కానీ శక్తి కలిగిన ఆత్మను పొందాను. నాలో ఉన్నాడు పరిశుద్ధాత్మ. ఎలాంటి ఆత్మ అయినా? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నాకు ఇచ్చావు తండ్రి అని నోరు విప్పి ఒక్కసారి దేవుని స్తుతించండి. బలమైన శోధన వచ్చినప్పుడు, దేవా నాకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చావు, నీకు వందనాలు అనండి. ఒక 5 సార్లు చెప్పండి. దేవా నాకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చావు, నీకు వందనాలు. దేవా నాకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చావు, నీకు స్తోత్రాలు అని 7 సార్లు చెప్పండి. ఏమండి? నయమాన 7 సార్లు మునిగితే కుష్టిపోయింది అన్నట్టు 7 అనే సంఖ్య పెట్టుకుందాం మనం. మీరు చూడండి, మిరకిల్, అద్భుతం జరుగుతుంది. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, ధైర్యము గల ఆత్మనిచ్చాడు. కనుక పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నాడో, యేసునెవరు అంగీకరించారు, ఎవరి లోపలికి పరిశుద్ధాత్మ దేవుని వారసత్వంగా వచ్చేశాడు, అలాంటి వాళ్లకు 4 లక్షణాలు ఉండాలి. ఒకటి ధైర్యము, మూడవది శక్తి, రెండవది ఒకటి ధైర్యము, రెండవది శక్తి, మూడవది ప్రేమ, నాలుగవది ఇంద్రియ నిగ్రహం. ఒకటి ధైర్యం, రెండవది ప్రేమ, శక్తి, నాలుగవది ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఒక పెద్ద పాస్టర్ గారు బోధ చేశాడు. శరీరం ఉన్నప్పుడు శోధన ఉంటుంది, అది సహజమే, తప్పు జరగడం మామూలే, అంటే తప్పులు చేయడం పర్వాలేదులే అన్నట్టు చెప్పాడు. ఒక చిన్న టీనేజ్డ్ గర్ల్ చెప్పింది ఒక మాట. వెంటనే పాస్టర్ గారి దగ్గర పోయి, శోధన ఉంది, పాపం చేయాలనిపిస్తుంది అనేది చెప్పడానికి ఒక దైవజనుడు అక్కర్లేదు. ఎనీ ఫూల్ ఆన్ ద రోడ్ కెన్ సే దాట్. యాజ్ ఎ పాస్టర్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, దాన్ని జయించుట ఎట్లు, దాన్ని అదుపు చేసుకోవడం ఎట్లా, దాన్ని కంట్రోల్ చేయడం ఎలా, అది చెప్పాలయ్యా నువ్వు. మామూలే, తప్పు చేయాలనిపించిన మామూలే, అందులో మీరు ఏమి పరేషాన్ కావద్దు. అందుకు అనుకున్నది రెవరెండు. లోకంలో ఏ ఫూల్ అయినా అదే మాట చెబుతాడు. సర్వమానవ సహజమైనటువంటి అపవిత్రమైన వాంఛలను అదుపు చేసుకోవడం ఎట్లు, క్రైస్తవుడు ఏ రీతిగా అదుపు చేయాలో అది చెప్పాలి. అందుకు దేవుని సేవకుడు కావాలి. రోడ్డు మీద ఎవరినైనా అడగండి, ఎనీ ఫూల్ ఆర్ ఇడియట్ ఆన్ ద రోడ్, ఎవరినైనా అడగండి, అన్ఎన్లైటెండ్ ఫెలో, ఎవరినైనా అడగండి. అయ్యే ఉంది సార్, మరి ఉప్పు కారం తింటున్నాం కదా అంటాడు వాడు. దానికి దైవజనుడు కావాలా? లోక సంబంధులు వేరు, మనము వేరు. మనము క్రమముగా నడవడానికి తప్పు చేయకుండా మన కోపమును అదుపు చేసుకోవాలి, కామమును అదుపు చేసుకోవాలి, మదమును అదుపు చేసుకోవాలి, మాత్సర్యమును అదుపు చేసుకోవాలి, అసూయను అదుపు చేసుకోవాలి. నిగ్రహము. ఏమండి? పరిశుద్ధాత్మ ఫలములలో ఒకటి ఆశా నిగ్రహము. అవునా కదా? గలతీ పత్రిక 5వ అధ్యాయము ఏమండి 32వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, రెండవది సంతోషం, మూడవది సమాధానం, నాలుగవది దీర్ఘశాంతం, 5వది దయాళుత్వం, 6వది మంచితనం, 7వది విశ్వాసము, 8వది సాత్వికం, ఆఖరిది 9వది ఆశా నిగ్రహము అనే ఫలము. ఇన్ని కలిసి ఆత్మ ఫలము. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టెంపరెన్స్, సెల్ఫ్ కంట్రోల్. కొంతమంది చెప్తారు, నాకు కోపం వచ్చిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అది గొప్పగా చెప్పుకుంటాడు వాడు. నేను చెబుతున్నాను, నాకు ఎంత కోపం వచ్చినా నేనేం చేస్తానో నాకు తెలుసు. ఎంత కోపం వచ్చినా ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఎంత కోపం వచ్చినా ఏం చేయకూడదో నాకు తెలుసు. క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. అది నా పర్ఫెక్షన్ కాదు, నాలో ఉన్నటువంటి, నాకు 10 ఏళ్ల ప్రాయంలో నాలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని పర్ఫెక్షన్ అది. ఐ నెవర్ లూజ్ మై టెంపర్. ఒకసారి నా భార్య భయంకరంగా ప్రవర్తించింది. ఆమెను కొట్టాలి అని అనుకుంది. కొట్టకుండా ఉండడం కష్టం అటువంటి మాటలు. ఇక ఎట్లా అంటే, నా ప్లేస్లో ఎవడైనా ఉంటే ఆ రోజు ఆమెను మర్డర్ చేసేద్దు, నువ్వు చంపి పారేద్దు. మా చిన్నమ్మ కొడుకు అప్పుడు ఉండి వాడున్నాడు అప్పుడు వాకిట్లో, అన్న ఇంకొకడైతే చంపి బొందబెట్టేసాను, నువ్వు ఎట్లాగే అసలు అన్నాడు. అందులో ఓఫిరన్ అంటే సామాన్యుడు కాదు, ఊరిని ఎదిరించేవాడు, లోకాన్ని ఎదిరించేవాడు, పులి లాంటి వాడయ్యి. ఏమన్నా నువ్వు ఎట్లా ఊరుకున్నానో చెప్తాను. చాలా కోపం. దేవుని తట్టు దిశ, ప్రభువా నేను ఏమని కొడతాను, ఇక కొట్టకుండా ఉండలేనయ్యా, కొట్టకపోతేనే తప్పు, కొడతాను ఇక. దేవుడు అన్నాడు, కొట్టు, నీకు అధికారం ఉంది, నేను నీకు అధికారం ఇచ్చాను, నువ్వు భర్తవు,
నీకు అధికారం ఉంది. ఆమె తప్పే చెప్పి తప్పకుండా కొట్టాలి. కానీ నువ్వు కొడితే ఆమెకు ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, గద్దించుట నాకు. నీలాంటి ప్రశస్తమైన దైవ సేవకునితో ఒక దెబ్బ తినటానికి అది యోగ్యురాలుగా. అంత దీవెన ఇవ్వాలనుకుంటే కొట్టురా, అని కొట్టు, నేను దీవిస్తాను. దీవెన ఎందుకని కొట్టలేదు అంతే. అంత గొప్ప దీవెన దానికి ఎందుకు ఇవ్వాలి? ప్రపంచాన్ని మొత్తం పేల్చి పారేయాలన్నంత, అగ్ని పర్వతాలు బద్దలైనంత కోపం నాకు వచ్చిన, ఐ నెవర్ లూజ్ సెల్ఫ్ కంట్రోల్. నాకు కోరికలు ఉన్నాయి కానీ కంట్రోల్ ఉంది, కోపం ఉంది కానీ కంట్రోల్ ఉంది. ఎందుకు? ఆశా నిగ్రహము గల ఆత్మ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మనలో ఉన్నాడు. కాబట్టి మన క్యారెక్టర్ అనేది మాదిరికరంగా రూపొందుతుంది. నీవు ఆత్మదేవునికి అప్పగించుకో. కోపములో అనకూడని మాట అనేశాను, కోపములో చేయకూడని పని చేసేసాను, కోపములో ఏదో ఒక దెబ్బ కొట్టాను. కోపం అదే నీ దానికి ఆత్మ కలిగిన వాడే కావాలా? లోకంలో ఏ ఫూలైనా అదే మాట్లాడతాడు. మనము సామాన్యులము కాదు, దేవుని ఆత్మ మనలో కలిగిన వాళ్ళము. అనగా పరిశుద్ధాత్మ దేవుని ఆలయములమై ఉన్న మనలో ఒక్కొక్కడు ఒక గుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనలో ఒక్కొక్కడు ఒక్కొక్క గుడి కట్టలేదంటున్నాడు నన్ను. నేను 1,00,000 గుడులు కట్టాను. ఈ పిచ్చోళ్ళకి తెలియదు. ఎట్లాంటి గుడి అంటే రేపు రాకడ సమయంలో ఇక్కడ వదిలేసిపోయే గుడి కాదు. నేను కట్టిన గుడులన్నీ మధ్యాకాశానికి వస్తాయి, అక్కడి నుంచి మహిమలోకానికి వస్తాయి. 500 గుడులు ప్రతిరోజు ఇక్కడ కూడుకుంటారు రమ్య గ్రౌండ్స్లో ప్రతి ఆదివారం. అలాగే విశాఖపట్నంలో, విజయవాడలో, గుంటూరులో ఎక్కడ లేరు చెప్పండి? ఎక్కడికి పోయినా. రాజస్థాన్లో బైబిల్ కాలేజీలో ఒకడు ఓఫిరన్న నా ఆత్మీయ తండ్రి అన్నాడు. ఎంతమందో అబ్రహాం పిల్లలు, ఎంతమందో అబ్రహాముకు తెలియదు. నా పిల్లలు ఎంతమందో కూడా నాకు తెలియదు. అందరూ గుడులు కాదు, దేవుడు అంటారు, వాళ్లే గుడులు. నిజంగా మీరు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి, ఏమండి ఓఫీర్ గారిని ఇంత బలంగా వాడుకున్నారు దేవా, మరి ఆయన చేత ఒక గుడి కట్టించలేకపోయారే, పిచ్చి పట్టినా ఏమిటి, వాడి చేత నేను 1,00,000 గుడులు కట్టించాను అంటాడు. అన్ని పరలోకానికి వచ్చే గుడులే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము దేవుని నివాస స్థలమై ఉన్నాము గనుక ప్రియులారా, మనము ధైర్యము కలిగి ఉండాలి. పురుషుని లక్షణం ఏమిటంటే ఎలాంటి పరిస్థితిలో కూడా ధైర్యమును విడవకుండుట. అది మగవాడి లక్షణం. ఏమండి? ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యం విడవకుండుట. 48వ కీర్తనలో రాజులు వచ్చారట, వాళ్ళు ఆడోళ్ళలాగా అయిపోయారండి అంటాడు. 48వ కీర్తన 4వ వచనం చూడండి. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట ఉండగా ప్రసవించు స్త్రీ వేదన వణకును వారిని పట్టెను. వాళ్ళు భయపడిపోయారు, వేదన పడ్డారు. ఎందుకు? దేన్ని చూసి? దేవుని పట్టణాన్ని చూసి. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. అది రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉంది. దాని నగరుల్లో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమవుతున్నాడు. దానిని చూడ్డానికి వాళ్ళు వచ్చారు. దేన్ని చూడ్డానికి? దేవుని పట్టణాన్ని చూడ్డానికి వచ్చారు, దేవుని సంఘాన్ని చూడ్డానికి వచ్చారు. ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు. మగోళ్ళ ఆడోళ్ళ? రాజులంటే మగోళ్ళే. వాళ్ళు దేవుని పట్టణాన్ని చూడగానే వాళ్ళు భయము కలిగింది, వాళ్ళు వణుకు వచ్చేసింది. అని ఏమన్నాడు? ప్రసవించుచున్న స్త్రీల వలె అయిపోయారు. అంటే భయం వచ్చినప్పుడు, కురింగినప్పుడు, బెదిరిపోయినప్పుడు వాళ్ళని దేంతో పోల్చాడు? స్త్రీల వలె మారిపోయేంటి అంటాడు. అంటే కాంట్రాస్ట్లో పురుషుడు అనేవాడు ఎలాంటి వాడు? ధైర్యమును విడిచిపెట్టని వాడే పురుషుడు. నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా రాని, ఏ సమస్య అయినా రాని, ధైర్యాన్ని విడిచిపెట్టదు. అప్పుడే నువ్వు పురుషుడు అని అర్థం. దానికి మంచి తార్కాణములు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు యోసేపుకి ఎన్ని డిసప్పాయింట్మెంట్స్, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలాయి యోసేపు. జీవితం అంతా బాల్యము నుండి హ్యాపీగా గడిచిపోయిందా పాపం ఆయనకి? ఆయన బాలుడుగా ఉన్నప్పుడే అన్నల చేత ద్వేషించబడ్డాడు. తర్వాత అన్నలు అతన్ని గొయ్యిలో తోసేశారు. తర్వాత అతన్ని దాసునిగా ఇష్మాయేలీయులకు అమ్మేశారు. వాళ్ళేమో ఐగుప్తులో పోయి అతన్ని అమ్మేశారు. అక్కడ వెట్టి చాకరీ చేయడానికి ఇంట్లో దాసునిగా అమ్మబడ్డాడు, బానిసగా. అక్కడ మళ్ళీ ఆ చేతులు ఈ చేతులు మారి ఒక గొప్ప యజమాని ఇంటికి వచ్చాడు. మళ్ళీ అపనింద, జైలు పాలయ్యాడు. ఎన్ని దెబ్బలు తిన్నాడు. కానీ యోసేపు తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. అతడు మగవాడంటే. దేవుని బిడ్డలు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకు? దేవుడు పిరికి తనమ్మగల ఆత్మనివ్వలేదు. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నీకు ఉద్యోగం రాలేదు అనుకున్నట్టు, కానీ ఇంకేదో నువ్వు అనుకున్నట్టు, మరి ఆర్థిక లాభం, ఐశ్వర్యం రాలేదు, ధనము రాలేదు, ప్రజలు అర్థం చేసుకోలేదు అనుకున్నట్టు, నీ లైఫ్ బిల్డప్ కాలేదు, ఏదైనా సరే
అన్ని శ్రమలలో గుండా నీవు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే దేవుడు ఒకనాటికి నిన్ను తప్పకుండా సింహాసనము మీదికి తెస్తాడు. దావీదు సంగతి ఏంటి? ఏమండి, దావీదు దేవుని తైలము చేత అభిషేకించబడిన మరుక్షణము నుండి ఆయనకు శ్రమలు, బాధలు, శోధనలు, వ్యతిరేకత, ద్వేషం ఎదురైంది. కానీ దావీదు ధైర్యాన్ని అనుకున్నట్లు జరిగేది అసలు జీవితమే కాదు. అనుకున్నట్టు మనం కోరిందల్లా మనకు రావడం, పట్టిందల్లా బంగారం, కోరుకున్నదల్లా జరగడం, ఇదంతా కళలలోని మాట, కథల్లోని మాట. కానీ జీవితంలో మనం ఎన్ని తలిచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని ఓ భక్తుడు పాట రాసిరారా. లోక సంబంధులు కూడా చెప్పుకుంటున్నారు, అంతా పైన వాడి రాత, విధి రాతండి, మనం తలిచిందే జరిగితే ఇంకా దేవుడు ఎందుకు ఉన్నట్టు అని ఒక సినీ కవి కూడా పాట రాశారు. సినిమా వాళ్ళు అదే చెబుతున్నారు, బైబిల్లో భక్తులు అదే చెబుతున్నారు, ఏమండి క్రైస్తవ కవులు అదే చెబుతున్నారు. అనుకున్నట్లు ఎవ్వనికి ఏ లైఫ్ ఎవ్వడికి జరగదండి. భారతదేశంలోకెల్లా కోటీశ్వరుడు జంషెడ్జీ టాటా. స్వాతంత్రము రాగానే ఆయన భారతదేశ ప్రభుత్వానికి 500 కోట్లు అప్పించాడు. హీ గేవ్ లోన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి వాళ్ళే పాలసీ మేకర్లు. మనం అనుకుంటాం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి పోయి కూర్చున్నాక ఏ పార్టీ ఉన్నా సరే టాటా మాట, బిర్లా మాట వినాలి. ఎందుకు? గవర్నమెంటే వాళ్ళకి అప్పు పడింది. ఆనాడు 55 ఏళ్ల కిందట 500 కోట్లు అంటే ఎంత ఎక్కువ, భయంకరమైన మనీ అది. అలాంటి గొప్ప కోటీశ్వరునికి పాపం పిల్లలే పుట్టడు. వాడు ఎంత ధనవంతుడంటే 1000 మంది కొడుకులు పుట్టినా ఒక్కొక్కరిని రాజకుమారునిలాగా పెంచగల పిల్లలు పుట్టనే లేదు. ఎవడో అనాథ బాలుని హాస్టల్ నుంచి ఎత్తుకొచ్చి పెంచి రతన్జీ టాటా అని వాడికి ఈ పేరు వచ్చింది. దత్తపుత్రుడు వాడు అదృష్టం. ఇప్పుడు వాడు 1000 కోట్లకు అధిపతి. అనాథ బాలుడు, వాడు పుట్టినోడు కాదు, వానికి పుట్టలే. డాక్టర్లు చెప్పేశారు నీకు పిల్లలు పుట్టరు, నువ్వేమైనా తపస్సులు చేయి, తల కిందరు కాళ్ళు మీదులు పెట్టు, దేవుడు దూరి ఏమన్నా చేస్తే చేస్తాను, నీకు పిల్లలు పుట్టరు. మరి ఏం చేస్తాము? గుడిసెల్లో ఉన్నోడికేమో వద్దంటే పుడతా ఉంటారు పిల్లలు. 5, 10 మంది, 14 మంది. వద్దురాయన అంటే నేను పెంచలేను అంటే ఓ తామర తంపరగా వీళ్ళు పుడతానే ఇల్లంతా కోళ్ళ ఫారం లాగా అయిపోతుంది. వీడికి ఈ బాధ, వాడికి ఆ బాధ. ఇంతమందిని ఎట్లా పెంచాలి అని వీడు బాధపడితే, వాడేమో పుడితే బాగుండు కదరా నాయన, ఇప్పుడు ఎవరిని పెంచాలి నేనని వాడి బాధ. ఎవరికి కూడా అనుకున్నట్టు జీవితం అయినా దేవుని యందు విశ్వాసము కలిగి ధైర్యంగా ముందుకు సాగితే నీవు కలలు కన్న దానికంటే బంగారు జీవితం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అల్టిమేట్గా నీదే గెలుపు. సౌలు విషపు చూపు చూశాడు, అన్నదమ్ములు ద్వేషించారు, ఎన్నెన్నో ఎదుర్కొన్నాడు దావీదు. ఆఖరికి వచ్చి ఆ ద్వేషించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? దావీదు మహాధిపత్యము పొంది రాజయ్యాడు. దేవునికి స్తోత్రం. రారాజు అయిపోయాడు. అనేక మంది మోయాబీయులు, అమ్మోనీయులు, అనేక మంది దావీదుకు కప్పము కట్టుచు చక్రవర్తి అయిపోయాడు కొన్ని రాజ్యాల మీద. కనుక ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. మనకున్నది పిరికితనము గల ఆత్మ కాదు. చాలా మంది అంటారు, అన్న ఈ పరిస్థితుల్లో నువ్వు ఎట్లా ధైర్యంగా ఉంటున్నావు, ఎలాగ నువ్వు అసలు ఇంత సేవ ఎలా చేస్తావు, ఎలా వాక్యం చెబుతున్నావు, ఎలాగా అంటే ఏముంది, వెరీ సింపుల్. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, ఆయన శక్తి కలిగిన వాడు. ఇంతమందిని ఎట్లా ప్రేమిస్తున్నావు అంటారు కొంతమందికి. అదొక ప్రశ్న. ఎన్ని వేల మందినైనా సరే వీడు ఒక్కడే నా కొడుకు, ఏం ఒక్కతే నా కూతురు అన్నట్టు ప్రేమిస్తావేంటి? ఎలాగా అంటే నాలో ఉన్న ఆత్మ ప్రేమ కలిగిన ఆత్మ. దేవునికి స్తోత్రం కలిగిన. మీరందరూ ఆ మాట చెప్పగలగాలి. మనలో ప్రేమ కలిగిన ఆత్మ ఉన్నాడు గనక మనం అందరినీ ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం కలిగిన. మనలో శక్తి కలిగిన ఆత్మ ఉన్నాడు గనక ప్రతి పోరాటములో నీవు జయం పొందగలగాలి. మనలో ధైర్యము కలిగించే ఆత్మ ఉన్నాడు గనక జీవితంలో ఏ సమస్యలోనైనా మనం పిరికితనము చూపించొద్దు. ఏ సమస్యలోనైనా మనం భయపడకూడదు, పిరికోళ్ళం కాకూడదు. మనము ధైర్యమునే ప్రదర్శించి మనలో ఆత్మ ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక మాట 8వ వచనం చూడండి, మూలవాక్యం 2 తిమోతి 1:8. ఇలాంటి శక్తి కలిగిన ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఒక పని చేయండి. ఏంటంటే మీరు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు సిగ్గుపడొద్దన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదా. కాబట్టి మీరు సిగ్గుపడొద్దు అన్నాడా లేదా? 2 తిమోతి 1:8. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవయ్యుండు. శ్రమలలో నీవు పాలివాడవై ఉండటానికి సిగ్గుపడొద్దు. అవమానములు, నిందలు,
భరించడానికి సిగ్గుపడొద్దు. ఎందుకు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి సామాన్యమైంది కాదు కాబట్టి నువ్వు సిగ్గుపడొద్దు. ధైర్యంగా సాక్ష్యం ఇవ్వు. పౌలు భక్తుడు పోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడట. ఎందుకు జైల్లో ఉన్నాడు? ఎవడైనా సగర్వంగా చెప్పుకుంటాడా? మా నాన్నగారు జైల్లో ఉన్నాడండి, సెంట్రల్ జైలు చంచల్ కూడా అని సగర్వంగా చెప్పుకుంటాడా? ఒకవేళ మా నాన్న జైల్లో ఉన్నాడని చెప్పాల్సి వస్తే మనకందరికీ అవమానమే. పౌలు అంటాడు, ఓ తిమోతి, నేను ఖైదీగా ఉన్నాను, కానీ నువ్వు సిగ్గుపడొద్దు. ఎందుకనగా నీలో ఉన్న పరిశుద్ధాత్మ జ్ఞానము కలిగిన వాడు దేని కొరకు నీవు సిగ్గుపడాలో, దేని కొరకు సిగ్గుపడొద్దో అనే వివేచన కూడా నీకు ఇస్తాడు. నేను దొంగగాను, నరహంతకునిగాను, దోపిడిగాను, మోసగానిగాను నేను జైలు పాలైతే సిగ్గుపడాలి. కానీ నేను క్రీస్తు కొరకు జైలు పాలయ్యాను. నువ్వు గర్వించు, కానీ సిగ్గుపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిగ్గుపడొద్దు సరిగదా, నాతో పాటు నువ్వు కూడా అవసరమైతే జైలుకి రావడానికి సిద్ధంగా ఉండు. శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. బికాజ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ పవర్, స్పిరిట్ ఆఫ్ బ్రేవరీ, స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, టెంపరెన్స్. నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఈ శ్రమల్లో నీవు అధైర్యపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కనుక ప్రియులారా, జీవితాన్ని మనం ఎదుర్కొందాం. జీవిత సమస్యలను మనం ఎదుర్కొని ధైర్యముగా పోరాడి జయము సాధిద్దాం. దావీదు జయశాలి, యోసేపు జయశాలి, పౌలు జయశాలి. సమస్యలను చూసి కృంగిన వాడు అసలు ఎవ్వడు కూడా సరైనటువంటి క్రైస్తవుడు కాదు. సమస్య రాకుండా ఎవడికి? ఇంత చెట్టుకు అంత గాలి. చిన్నోడికి చిన్న ప్రాబ్లం ఉంది, పెద్దోడికి పెద్ద ప్రాబ్లం ఉంది. అసలు దేవునికే ప్రాబ్లం ఉంది. దేవునికి లేదు ప్రాబ్లము, దేవునికి సమస్య ఉంది. గనక సమస్యలు లేకుండుట జయ జీవితము కాదు. సమస్యలను మనము నిర్లక్ష్య పెట్టి, సమస్యలను పట్టించుకోకుండా, సమస్యలకు కృంగిపోకుండా మన గురి వైపుకు మనం సాగిపోవడమే జయ జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగా. జయ జీవితం అంటే ఏంటి? ఎవడు ఒక మాట అనకపోవడం, ఎవడు నిందించకపోవడం, అనుకున్నదల్లా జరగడం, అది కాదు జయ జీవితం. అడుగడుగున డిసప్పాయింట్మెంట్సే వస్తున్నాయి, అయినా నేను గురి వద్దకు చేరుకున్నాను అనేది జయ జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి జయ జీవితం ఇవ్వడానికి నీవు కుమారుడుగా పుట్టిన రోజే దేవుడు నీ లోపలికి తన గొప్ప పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం ఇది మొదలుకొని ధైర్యంగా జీవిద్దాం, శక్తివంతంగా జీవిద్దాం, ప్రభావంతో జీవిద్దాం. ఎక్కడా పిరికితనము రానివ్వద్దు. అసలైన మగవాడేవాడంటే జీవిత సమస్య మీద జయము సాధించి తన క్యారెక్టర్ పోగొట్టుకోకుండా, తన క్యారెక్టర్, తన శీలము, తనకున్న వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా అంతముదనుక పరిమళించి నిలబడ్డవాడే నిజమైన పురుషుడు. ఎన్నో శ్రమల్లో గుండా వచ్చాడు యోసేపు, తన క్యారెక్టర్ పోగొట్టుకోలేదు. ఎన్నో శ్రమల్లో నుంచి వచ్చాడు దావీదు, తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకో. అది మగతనం అంటే. అంతేగాని శ్రమల్లో నేను ఇట్లా చెడిపోయాడేమో అని ఒక ఆయన చెప్తున్నాడు. చాలా శ్రమలు వచ్చేసింది, నేను సిగరెట్కి అలవాటు అయ్యాను. శ్రమలు వస్తే సిగరెట్కి అలవాటు ఏమిట్రా పిచ్చోడా, ఆలెక్కడ మరి నేనండి సిగరెట్ తాగాలి? ఒకడు బాగా తాగుతున్నాడు, ఎందుకంటే నా భార్య మంచిది కాదన్న, అందుకంటే నేను చెప్పిన. అప్పుడు మరి నా భార్య కూడా మంచిది కాదు, మరి నేను తాగలేదే. భార్య మంచిది కాకపోతే నువ్వు తాగడం ఏంటి? ఎవరో మంచోడు కాకపోతే నువ్వు చెడిపోవడం ఏంటి? నీ క్యారెక్టర్ ఏమైంది? నీ విశ్వాసం ఏమైంది? నీ వ్యక్తిత్వం ఏమైంది? ఇట్స్ ఆల్ లేమ్ ఎక్స్క్యూజ్. ఇటు చెడిపోవాలనుకున్నాడు, ఆమెకు దొరికింది సాకు. ఆ లెక్కన సమస్యలు వస్తే తాగాలంటే నేను తాగొద్దు, అందరికన్నా ముందు నేను తాగాలి. ఎందుకు తాగాలి? తాగితే ఏమొస్తుంది? సమస్య లేకుండా పోతుందా? బాగా తాగాము, ప్రాబ్లం పోతుందండి. అదంతా చాలా పొరపాటు అభిప్రాయం. సమస్యలు ఉన్నాయి అనేది ఎంత సత్యమో, వాటిని జయించగలిగిన గొప్ప బలశాలి మన లోపల ఉన్నాడనేది అది అంతకంటే ఎక్కువ నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జీవితాన్ని మనం ప్రాక్టికల్గా ఎదుర్కొందాం. అసలు సిసలైన క్రైస్తవ పురుషులుగా మనం ముందుకు సాగి నిలబడితే మన ద్వారా లోకానికి ఆశీర్వాదం, దేశము వర్ధిల్లుతుంది మన ద్వారా. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. కొద్ది క్షణాలు అందరము కూడా దేవునితో మాట్లాడదాం. దేవా, నాలో నీ ఆత్మ ఉన్నాడు, శక్తి కలిగిన ఆత్మ, ధైర్యము కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ, నన్ను సరైన మార్గంలో నడిపించే ఆత్మ నాలో ఉన్నాడు. కాబట్టి నేను కృంగిపోవడానికి వీల్లేదు. ఆత్మ నాలో ఉన్నాడు కాబట్టి, దేవుని ఆత్మ నాలో ఉన్నాడు కాబట్టి నేను ధైర్యాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు నాయన. అయ్యో, నా క్యారెక్టర్ నేను చెడగొట్టుకోవడానికి వీల్లేదు. ఐ విల్ ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ అండ్ కీప్ అప్ మై క్యారెక్టర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఓ లార్డ్. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా యోసేపు తన శీలాన్ని పోగొట్టుకోలేదు. నీ శీలం పోగొట్టుకుంటావా? ఎవడో కష్టపెడితే నీ కళ్ళు పొడి చేసుకుంటావా? చాలా తప్పు, చాలా తప్పు, చాలా తప్పు, చాలా తప్పు.
దేవా, నేను చెక్కు చెదరని సుగుణములు, మంచి వ్యక్తిత్వం, మంచి శీలము కలిగి ఉండడానికి సహాయం. హల్లెలూయా. బలవంతుడైన దేవా, నేను బలముగా నిలబడడానికి సహాయం. శక్తివంతుడైన దేవా, శక్తినిచ్చే దేవా, పరిశుద్ధాత్ముడా, నా ముందున్న జీవిత పోరాటములో నేను శక్తివంతుడుగా నిలబడడానికి సహాయము చేయి.